నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ను ఉద్యోగుల నిరసన. ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జెనివాస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని వెల్లడి. రాష్ట్రంలో జగన్ను మరొకసారి ముఖ్యమంత్రిని చేసేందుకు 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న ప్రవాసాంధ్రులు. భూమి టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాక్కుంటుందన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హితవు. విజయ్ గోపాల్ రాగిరెడ్డి హని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సుమారు 100 మందికి పైగా యువకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలన్న వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కోరారు. మంగళవారం కాకినాడ ఫిషింగ్ హార్బర్ కరప మండలం పెనుగొదురు వలసపాకల గ్రామం నుండి సుమారు 100 మందికి పైగా యువకులు విజయ్ గోపాల్ రాగిరెడ్డి హని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వీరికి చలమలశెట్టి సునీల్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, పేద ప్రజలను ఆదుకునే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో నిలిచారని, ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మళ్లీ గెలిచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రం బాగుంటుందని యువకులు భారీ సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, సుజిత్, బుజ్జి, గణేష్, అప్పన్న, అభి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి వెనక్కి సార్ అందరూ సార్ వెనక్కి సార్ ముందుకు వచ్చండి సార్ వెనక్కి రండి సార్ ఒకసారి చేతి సార్ సార్ ఒక్కసారి చూడండి సార్ ఓకే సార్ ఒకసారి సార్ కాకినాడ ఫిషింగ్ హార్బర్ వాదలపూడి పంచాయతీ ఫిషింగ్ హార్బర్ నుంచి మాట్లాడుతున్నాం. మా అనిల్ రాగిరెడ్డి గారు ఆధ్వర్యంలోనూ ఫిషింగ్ హార్బర్ నుంచి ఇంచుమించు 40 మంది మన సునీల్ గారికి జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కుర్రోళ్ళు కొత్తగా ఓట్లు వచ్చిన కుర్రోళ్ళు, అది సునీల్ గారు ఆయన మంచి వ్యక్తి వల్లే ఆయన దగ్గరకు వచ్చి మేము జాయిన్ అయ్యాము. ఆయన పార్టీ తరపుని మేము 2014 నుంచి కూడా ఇదే పార్టీ తరపున ఉన్నాం. మేము ఆ పార్టీ కూడా నమ్మకంగా పనిచేస్తుందని ఉన్నాం. కానీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పనులన్నీ కూడా అందరికీ నచ్చాయి. ఆ పథకాలు కూడా అందరికీ కూడా లబ్ధి పొందారు. లబ్ధి పొందిన వేళ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం. ఆయన వల్ల మాకు లబ్ధి పొందింది. ఆయన వల్ల మాకు ఏ ఒకటైనా పథకాలు అంతే. మా ఇంటికి పింఛను వస్తుంది, మా ఇంటికి రైస్ వస్తుంది. ఏ ఒకటైనా సరే మా స్కూల్ పిల్లలకి అందరికీ కూడా మాకు కొంతవరకు మాకు మేలు జరిగింది. మళ్ళీ రేపు నెక్స్ట్ వచ్చే ఓటు కూడా ఆయనకి వేస్తాం. అది చాలా వరకు చెప్పడం జరిగింది. మేము ఆ ధైర్యం చేత ఇప్పుడు సునీల్ గారికి మేము 40-50 మంది కుర్రోళ్ళు జాయిన్ అవ్వాము. అది కూడా అనిగారి ఆధ్వర్యంలో
సునీల్ గారు నాయకత్వం వద్దెళ్ళాలి. ఆయన ద్వారాగా ఇంకా మంచి జరగాలి.